ఏం మాట్లాడారు? ఆరోజు పడుతుంటారా? నెక్స్ట్ మీకు ప్రేమ గల మా ప్రభు, ప్రేమ మీకు వచ్చింది నమ్మకమైన నా ప్రభు వచ్చా ఆరాధించగా నెమ్మది పోగలరా రుచి చూసి రుచి చూసి ఎరిగింది 161 పాటలు అక్షరం ఆశ్రయించి ఇది ఒక వాళ్ళది ఒక వచ్చిన మాత్రమే రుచి చూసి యెహోవా నాకు 30 గంట ఇచ్చారు, 20 నిమిషాలు అయిపోయింది, ఇంక అరగంట ఉంది. మీకు చాలా మంచి మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బాగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు, అల్లుళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ నాకు కూడా అల్లుడు వచ్చాడు. నాకు కూడా అల్లుడు వచ్చాడు, మనవరాలు వచ్చింది, మనవాళ్ళు వచ్చారు. ఈ యొక్క పరిస్థితులు ఏంటంటే కొన్ని అనుభవాలు నేర్పుతాయి. ఎందుకంటే అనుభవం గలవాళ్ళు వేరు, అనుభవాలు లేని వాళ్ళు వేరు. బైబిల్లో కూడా అంతే ఉంది. బైబిల్లో కూడా చాలా అనుభవంతో కూడిన మాటలు ఉన్నాయి. ఏంటి ఆ మాటలు అంటే, బైబిల్లో చాలామందికి తెలియనటువంటి గొప్ప సత్యాలు ఉన్నాయి. అందుకోసమే దావీదు కీర్తనలు 19వ అధ్యాయంలో మంచి మాటలు రాయబడి ఉన్నాయి. ఆ మాటలన్నీ మనం ధ్యానిస్తే చాలా గొప్ప మాటలు ఉంటాయి. వెండికి ఆశపడకూడదంట, బంగారానికి ఆశపడకూడదంట. నీ ఉపదేశం వినివారు ధన్యులు.
తమ్ముడు విజయ్ కుమార్ చెప్తున్నాడు, తమ్ముడు విజయ్ కుమార్ని పరిచయం చేసిన ఆయన నాకు నిడుపురం కూడా పరిచయం చేసింది చెన్నుపల్లి శ్యాంప్రసాద్ గారు. నేను ఈ ప్రాంతానికి రావడానికి కారణం ఆయనే. నేను ఎవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. నేను గొడపల్లి మోహన్ చౌదరి గారి చర్చికి వెళ్ళినప్పుడు, ఏమంటే మీరు చెన్నుపల్లి శ్యాంప్రసాద్ గారు అని నిడుపురంలో ఉంటారండి. అప్పుడు నాకు ఇది ఎట్లుంటుందో కూడా తెలియదు. అప్పుడు వచ్చా నేను, నాయుడమ్మ గారు ఉండేవారు. సరే, ఆ పరిస్థితుల్లో వారు నాకెంతో ఆత్మీయంగా సన్నిధులు అయ్యారు, నాకెంతో మేలు కూడా చేశారు. సరే, నేను వాళ్ళ మేలు వీళ్ళ మేలు చేస్తే నాకు టైం లేదు, కానీ నేను మరొకసారి వస్తాను, మీ అందరికి చెప్తాను. నేను ఇప్పుడు చెప్పాల్సిన మాటలు చెప్పి నేను ముగిస్తా, ఎందుకంటే టైం లేదు. జాగ్రత్తగా విందాం, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మీ అందరికి తెలిసినటువంటి మాట, కొలసీలు రాసిన పత్రిక. ఈ కొలసీలు రాసిన పత్రికని అనేక పార్లు చదివి ఉంటాం, విని ఉంటాం, మాట్లాడుకొని కూడా ఉంటాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం. ఈ యొక్క మందిరాన్ని కన్స్ట్రక్షన్లో చేసిన దేవుని కృప, శక్తికి మించినటువంటి జరిగినటువంటి అద్భుతాలు ఇక్కడ. ఇల్లు కట్టే వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటో. పొలంలో పండించే వారికి తెలుసు ఆ కష్టాలు ఏంటో. బిడ్డలను పెంచేవారికి తెలుసు తల్లిదండ్రులకు బాధ ఏంటో. ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోయిన వారికి తెలుసు జీవితం విలువేంటో. ఆడపిల్ల వస్తే ఎదిగొస్తే గుండెల మీద కొంతమందికి బరువు పెరిగిద్ది, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళకి పెళ్లి చేస్తే ఇంకో బరువు పెరిగిద్ది, కొడుకులకు పెళ్లి చేస్తే ఇంకో బరువు పెరిగిద్ది. ఇట్లా జీవితానికి 1/1 పెరుగుతూనే ఉంటుంది. దీంట్లో అంటాడు, ఈ కొలసలు రాసిన పత్రిక 1:4 అధ్యాయంలో, అది చెప్పే ముందు మీకు చెప్తా. ఈరోజు మీరు బైబిల్ చదువుకొచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, నేను బైబిల్ చదువుకొచ్చానని. భోంచేసి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, భోంచేసి వచ్చాను. ఏంది భోజనం చేయలే, టిఫిన్ చేయలేదా మీరందరూ? ఎందుకయ్యా చేతులు ఎత్తిస్తామంటారా? తిండి తినబోయి కండ కలిగి ఉండబోయి అన్నాడు గురిజాడ అప్పారావు. బైబిల్ ఏం చెప్పిందంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ఉపదేశం వినివారు ధన్యులు. ఎవరు ఉపదేశం? దేవుని ఉపదేశం నీ ప్రాణాలు తెప్పరలా చేసిద్ది. దావీదు కీర్తనలు 19వ అధ్యాయంలో అది ప్రాణాలు తెప్పరలా చేసిద్ది. ప్రాణాలు కృంగిపోతున్నాయి. రిచ్చి పెరిగితే రిసుగు పెరుగుతుంది, వయసు పెరిగితే సమస్య పెరుగుతుంది. భూమి మీద ఉంటే 100 ఏళ్ళకి ఎన్ని సమస్యలు, 100 సమస్యలు పెరుగుతున్నాయి కదా. ఎవరినైనా పలకరించండి. సమస్య లేని ఇల్లు ఉందా? సమస్య లేని మనిషి ఉన్నాడా? నేను చెప్తాను, సమస్యలు మిమ్మల్ని పిలిస్తే మీరు దేవుణ్ణి పిలవండి, మనందరికీ ఉపకారి, అపకారి మటుకు కాదు. ఈ చర్చ్ రీకండిషన్లో కూడా ఎన్ని సమస్యలు వచ్చినాయో, ఈ సమస్యలన్నిటికీ కూడా సమాధానకర్త తోడుగా ఉండి, భయపడమాక, దిగులు పడమాక, నేను నీకు సహాయము చేస్తానని మనోనిబ్రం వారికి ఇచ్చాడు. దాన్ని బట్టి ఇదంతా కూడా జరిగింది. ఈరోజు మనందరం కూడా వచ్చాం. ఇది కట్టేటప్పుడు వస్తే అట్లుండేదో, ఇప్పుడు అంతా అయిపోయినాక చూడండి ఎంత బాగుందో లేదా? అందుకే బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి ఉంటే దేవుడు నిన్ను చూస్తాడు, నీ అవసరతలన్నీ కూడా తన మహిమలో తీరుస్తాడు. అందుకోసమే కొలసీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఈ 4వ అధ్యాయంలో చదువుదాం. ఆ మాట ఎంత బాగుంటుందో. 11వ వచనం చదవండి గట్టిగా. మరియు యూస్తు అనే యేసు కూడా నీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, మీరు మాత్రమే దేవుని రాజ్య నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగింది. చాలండి, ఎంత మంచి మాట చూడండి. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు, వీరి వలన నాకు ఆదరణ కలిగేను. ఒక్కొక్కసాట ఒక్కొక్క అద్భుతాలు. నేను కొన్ని చర్చిలకు వెళ్తున్నప్పుడు ఒక అక్క కానీ అమ్మ కానీ ఆ సేవకుడు కానీ చెప్పే మాటలు ఇంటి ఆశ్చర్యం వేసిద్ది. అన్న, ఈ అన్న లేకపోతే మా పరిస్థితి, ఈ అక్క లేకపోతే మా పరిస్థితి, ఆ దేవుడు వీళ్ళని నడిపించకపోతే మా పరిస్థితి. ఎవరు చేస్తారు సహాయాలు, ఎవరు చేస్తారు అద్భుతాలు? అందుకోసం మన దేవుడి పేరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు అయిన దేవుడు మన కాపరి, నా కాపరి, మన కాపరి, మనందరి కాపరి. అయ్యగారికి ఉండే భారం అయ్యగారికి ఉంది, నా భారం నాకుంది, మీ భారం ఉంది. ఎవరికి ఉండే భారం వాళ్ళకి ఉంది. దేవుడు భరాయిస్తున్నాడా లేదా? ఆయన భుజాల మీద ఏ భారం ఉంటుందంట?
రాజ్యభారం మన కుటుంబాల భారం భరిస్తాడు. అనుదినము మా భారం భరించేవాడు ఆయన అని రాత్రి దావీదు కీర్తనలో 98:19 అనుకుంటా ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన మన భారం భరించేవాడు. ఈ చర్చి భారం అంతా కూడా భరించాడు. ఎన్ని బాధలో మరి ప్రసాద్ గారికి చాలా ఓపిక లేదు, బలహీనులుగా ఉన్నారు. ఇంకా లేకపోతే బాగుంటుంది వాళ్ళ స్వరం కూడా, మాట్లాడటం కూడా. ఎన్ని భారాలు, అన్ని భారాలు ఎవరు సహాయకుడు? దేవుడే. మీకు ఆ మాట చెప్పే ముందు ఈ మాట పూర్తి చేస్తాను. ఇంకా మాట దీంట్లో ఒక మాట రాయబడింది. ఆ కింద చూడండి ఆ మాట ఎంత బాగుందో. 12వ వచనములో మధ్యలో అంటాడు, ప్రతి విషయములోనూ దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనలు ఏం చేస్తున్నాడంట? పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాడే కుటుంబీకులుగా ఉండాలి. సంఘంలో సేవకుల గురించి ప్రార్థన చేయాలా, విశ్వాసుల గురించి ప్రార్థన చేయాలా, మన వ్యక్తిగత గురించి ప్రార్థన చేసుకోవాలా. మనం ప్రార్థన లేకపోతే ప్రకాశించలేం, ప్రజ్వలిల్లలేం. అందుకోసమే బోధన చేసేవాళ్ళకంటే కూడా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. దేశానికి, నిడుపురోలు పట్టణానికి స్వదేశీలే కావచ్చు, విదేశీలే కావచ్చు, నలిగిపోయిన వారే కావచ్చు, కరిగిపోయిన వారే కావచ్చు, ఎన్ని పాటలు పడ్డారో. అందుకోసమే మనం నిరుములకు కాకుండా ఈ పట్టణంలో నిలిచి ఉన్నాం. కొందరు లేరు, మనం ఉన్నామంటే వాళ్ళకంటే భాగ్యవంతులమేమి కాము. కొందరికి దేవుని సిలువను గుర్చిన వార్త నశించు వారికి వెరితనం, రక్షింపబడిన మనకి దేవుని శక్తి అనేక రకాలుగా ఉంటుంది. కానీ దేవుని శక్తి వచ్చి ఎలాంటి మేలు ఉంటుందో దావీదు కీర్తనలో 84వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గము వారికి అది ప్రియములని రాయబడి ఉంటుంది. ఎవరి వలన బలం? దేవుని వలన. దేవుని వలన బలం ఎలా వస్తుందో మీకు కూడా చూపిస్తా. జాగ్రత్తగా వినండి. 92వ కీర్తనలో మాట ఉంటుంది. 92వ కీర్తనలో ఇలా రాయబడి ఉంది. ఆ మాట చదవండి. 92వ కీర్తన 12వ వచనంలో రాయబడినటువంటి మంచి మాట. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వనందుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె. ఎంత మంచి మాట అండి అది. ఇక్కడ రాయబడి ఉన్నది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆభరణములో. అక్క, అన్న, చెల్లి అనాథలుగా వచ్చి మందిరములో మోకరిలేన వారు వర్ధిల్లిన కుటుంబాలు చెప్తాను నేను మీకు. ఏకాకులైన కుటుంబాలు, సంసారాలైన వారి గురించి చెప్తాను మీకు. ఆయన మందిరములు ఏముంటుందో తెలుసండి? సమృద్ధి, జీవం ఉంటుందని రాయబడి ఉంది. సమృద్ధి, ఆదరణ ఉంటుందని రాయబడి ఉంది. సమృద్ధి, మేలుంటుందని రాయబడి ఉంది. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు అని రాయబడి ఉంది. నాకు ఒక కుటుంబం తెలుసు, చాలా భయంకరమైనటువంటి దీన స్థితిలో గుంటూరు పట్నం బజార్లో ముఠా పని చేసుకుంటూ బ్రతికేటువంటి కుటుంబం ఈరోజు సాఫ్ట్వేర్ ఏంటంటే మీరు ఎవ్వరు కూడా నమ్మలేరు. అన్నయ్య బాగున్నా అంటే నేను గుర్తే పట్ల పిల్లోడిని. ఎవరు బాబు నువ్వు అంటే నేను అన్నాడు. ఎక్కడికి ఎత్తా మారిద్దో కూడా ఎవరికి తెలియదు. ఆ అమ్మ చేసే పని ఒక్కటే, ఏమి చేయలేదు. మందిరానికి ప్రతి ఆదివారం వచ్చింది, తాళం తీసుకుంటుంది, క్లీన్ చేసి వెళ్ళిద్ది. మీరు బాగా గమనించాలి. కుర్చీలు దొరకటం, పట్టాలు వేయటం. భిక్షను ఎత్తుకుంటూ వచ్చిన వాళ్ళు ఎట్టున్నారు తెలిసిన, నేను వాళ్ళ అమ్మాయిని పలకరిస్తే మావయ్య బాగుండావా అంటుంది. ఎవరమ్మా నువ్వు అన్న. నాకంటే 3 రెట్లు ఉంది. ఎవర్రా అంటే నేను అంటాను. నాకేం గుర్తుకోండి. వాళ్ళ అమ్మని మమ్మల్ని పలకరించింది. అయ్యా, నేను దేవుడిని బట్టికి వదలలేదయ్యా, దేవుడు మమ్మల్ని కూడా మందిరములో నాటబడిన వారు ఎలా ఉంటారంట? వర్ధిల్లుతావు అక్క, అన్న, చెల్లి. దేవుడి పని నువ్వు చేయి, నీ పని దేవుడు చేస్తాడు. దేవుడి మాట నువ్వు విను, నీ మాట దేవుడు వింటాడు. మనకు తెలుసు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండినట్లా మీకేది ఇష్టమో అది అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తా. ఇష్టత ఉండాల ముందు. భక్తి అంటే కష్టంగా ఉండకూడదండి, అయిష్టంగా ఉండకూడదు, విశ్వాసం ఉండాలా. నన్ను ఒక ఆయన అడిగాడు, కృష్ణ గారు మీరు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే పొలం ఇచ్చారా, స్థలం ఇచ్చారా, ఇల్లు ఇచ్చారా,
ఏమి ఇచ్చారన్నాడు, పరలోకం ఇచ్చారా అన్న. యేసు ప్రభు ఇచ్చినట్టు ఎవరు కూడా ఉపకారాలు చేయలేరు. అందుకోసం పాట పాడారు, యేసు ప్రభుని సంకల్పములు మారవు అన్నటికీ. పాపికి పరలోకం ఇచ్చింది యేసు ప్రభు మార్గం, పాపిని ప్రేమించింది యేసు ప్రభు మార్గం, పాపి కొరకు ప్రాణం పెట్టింది యేసు ప్రభు మార్గం. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ పాపుల కొరకు చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. ఆయనలో జీవం ఉంది. మనం ఆరాధించే దేవుడి పేరు కూడా జీవము గల దేవుడు. ఆయన జీవము చేసేటువంటి ఆత్మ గలవాడు. అందుకే అంటాడు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుస్తారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుస్తారు. ఆ దీన దాసురాలు స్థలం చర్చి క్లీన్ చేయడమే ఆ బాధ, ఇంకేమి తెలుసుకోవాలా. వాళ్ళ ఆయన గారు మారారు, కొడుకు మారాడు, కూతురు మారింది. ఈరోజు వాళ్ళకి వచ్చేటువంటి ఆ డబ్బులు కూడా ఆ చర్చికి కొంత డొనేషన్ పంపిస్తూ ఉంటారు. ఎవరు చేసే పనులు ఇవన్నీ? మేలు చేసిన వాడిని ఎప్పుడు మర్చిపోమాకండి. మేలు చేసిన వాడికి కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత కలిగి ఉంటే కృతజ్ఞతగానే మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఇది మొదలుకొని మీ రాకపోకలు ఎందుకు మిమ్మల్ని కాపాడుతుంది కాదు, పోషిస్తాడు. నేను మా ఎక్కడికైనా వెళ్తే ఇలా చెప్పేవాడిని. నాకు 1993లో పెళ్లి జరిగింది. నా పెళ్లికి కూడా శనిపల్లి శ్యాంప్రసాద్ గారే కారణం జరిగింది. అప్పటి నుంచి నేను ఒక్కడిని వెళ్ళా, ఇద్దరం ముగ్గురు నలుగురు ఇప్పుడు ఎంతమంది అయ్యో తెలుసా? నాకు ఒక అల్లుడు వచ్చాడు, ఒక మనవరాలు వచ్చింది, 2 మనవలు వచ్చారు. ఆత్మీయంగా ఫలించాం, శరీరంగా ఫలించాం. నా దగ్గర కొంతమంది బోధనోళ్ళు కూడా చర్చలు కూడా పెట్టారు. నన్ను గురించి నాకు 2022 డిసెంబర్ 31వ తారీఖు చర్చి నుంచి ఇంటికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగి బాగా నేను రోడ్డు మీదకి వస్తున్నప్పుడు ఒక అతను పలకరించి సాయిబుల్ కుర్రాడు అంటాడు, అన్న ఆ రకం వాక్యం చెప్పి నువ్వు చర్చి పెట్టలేదు అన్నాను. నా చర్చి చాలా చోట్ల ఉండలేరా బాబు అన్న. ఏదన్నా వాళ్ళు చూడు అట్టు పెట్టారు, వీళ్ళు చూడు అట్టు పెట్టారు అన్నారు. అసలు ఆ చర్చి కాదు పెట్టారు, అసలు పరలోకి వెళ్ళే చర్చి ఒకటి ఉంది నాకు. మీరు నమ్మరు, మీ గురించి ప్రార్థన చేస్తారు. దైవజ్ఞులు ఎందరో ఉన్నారు, వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తారు. నా మొక్క మీరు చూడరు, మీ మొక్క నేను చూడరు. నేను ప్రార్థన చేస్తే రాత్రి 2ంటికి లేచేశాను. ఇక్కడ ప్రయాణాల గురించి, ప్రయత్నాల గురించి, ఇక్కడికి వచ్చే సేవకుల గురించి అయ్యగారిని అడిగా, ఏమండి ఇప్పుడు చర్చిలకి ఇంత సబ్జెక్ట్ ఇస్తున్నారు, విశ్వాసం గురించి మాట్లాడండి, బోధ గురించి మాట్లాడండి అని. దేవుడు మిమ్మల్ని ఏది ప్రేరేపిస్తే అది మాట్లాడన్నా అన్నాడు. సరే, నేను మీకు అదే చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఎవరిని నమ్మినా నష్టం ఉంది, కానీ దేవుడిని నమ్మి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇది నిజం. ఎవరినన్నా నమ్మండి, నష్టపోతారు. దేవుడి మడికి నమ్మి నష్టపోయిన వాళ్ళు బైబిల్లో లేరు, చరిత్రలో కూడా లేరు. అందులో మన దేవుడు మోసగాడు కాడు, పాపి కొరకు ప్రాణం పెట్టి మృతుడై తిరిగి లేచినవాడు. ఆయన అందరికీ అపకారి మటుకు కాదు. జీవిత యాత్ర ఎలా ఉంటుందో మీకు చెప్తాను, జాగ్రత్తగానండి. ఫ్యాన్ తిరుగుతుంది, గాలి రాట్లా. చాలామంది ఇట్లా అంటారు, మనకేమి పెట్టరు. ఇది ఫ్యాన్ తిరుగుతుంది, చెమటలు గారుతుంది. చాలామంది నేను ఉన్నానుగా నీకెందుకు అంటారు. నేను చేస్తారా అన్నాడు, మా అబ్బాయి మీద చేస్తారన్నాడు. ఏర్రా బాబు అంటే నాకు తెలియదు, చిన్నోడి దగ్గరికి వెళ్ళి అంటాడు. వాడున్నాడుగా అంటాడు. మనందరికి సహాయం చేసేది ఎవరు? దేవుడే. వారి ముసలితనమున సారము కలిగి ఎలా ఉంటారంట? పచ్చగా నుందురు. కింద వచ్చిన యెహోవా మందిరంలో నాటబడిన వారైన మాట దగ్గర వారు ఎలాంటి మాట ఉందో చూడండి. వారి సారము కలిగి పచ్చగా నుందురు అనే మాట ఉండదు. 92వ కీర్తన చివరి వచ్చిన దావీదు కీర్తనతో 92వ కీర్తన, వారి ముసలితనమందు ఇంకా సిగురు పెట్టుచునుందురు. చాలమ్మా. నేను మొన్న చౌడవరి అనేటువంటి ప్రాంతానికి వెళితే ఒక అమ్మగారు ప్రార్థన వింటే, సాక్షి వింటే నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మగారికి 80 ఏళ్ళు. వాళ్ళ కుటుంబీకులందరూ కూడా అనివార్య కారణాల వల్ల జైలు వెళ్ళారు. ప్రభువు నమ్ముకున్నారు అక్కడ. ఈ అమ్మగారు చెప్తున్న మాట అనండి మీరు కూడా. అది టెంపుల్, ఇది మిల్లు, ఇది దారి. ఒకప్పుడు ఆ టెంపుల్కి వీళ్ళే పునాదులు. అలాంటి వాళ్ళు ఆమె చర్చి మాందంట, ప్రార్థన మాందంట, దేవుని తట్టే ముఖం పెట్టుకుని ప్రార్థన చేసేది.
జైల్లో రిలీజ్ అయింది వాళ్ళకి. ఇంకేం జరిగిందో తెలుసంటే ఊళ్ళో కూడా మంచి పేరు వచ్చింది. కారణం ఏంటో తెలుసా? కారణం లేకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టారు అవతలోళ్ళు. అందుకోసమే నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తా. ఇయ్యాల్సిన రీతిగా మొరపెట్టాల, అడగాల్సిన రీతికి అడగాలి దేవుణ్ణి, అప్పుడు అన్నీ ఇస్తాడు. దురాశతో అడగకూడదు, విశ్వాసపు ఆత్మతో అడగాలి, ప్రేమతో అడగాలి. అయ్యా దయగారి గొల్లపల్లి మోదచ్చేతులు గారి ప్రార్థన మీరు టీవీలో ఇదివరకు విన్నారో లేదో కానీ నేను వినేవాడిని. ఇలా చెప్తాడు, దయగల తండ్రి ఈ పరిచర్యకి నువ్వే ఆధారం, నువ్వే దయ చూపించండి. నాకు ఆ మాట బాగా గుర్తు. ఏమనేవాడు? దయగల తండ్రి. ఆయన దయ లేకపోతే మనం ఉంటామా? మనోళ్ళు పాట కూడా పాడారు, నీ దయలేనిదే నేను ఉండలేనయ్యా అనేది పాట వచ్చింది. ఎవరి దయ? దేవుడు దయ. అందుకోసం బైబిల్లో రాయబడే దేవుడు దయందును మనుషుల దయందును సమయలు వర్ధిల్లాడు. లూకాసు వార్తలు యేసు ప్రభు కూడా వర్ధిల్లాలి. ఇప్పుడు మనందరం కూడా వర్ధిల్లాలంటే దేవుడు దయ కావాలా, మనుషుల దయ కూడా కావాలా, సంఘ సేవకుడు దయ విశ్వాసులకు కావాలి, విశ్వాసుల దయ సేవకుడు కూడా కావాలి. అవునో కాదో చెప్పండి త్వరగా. అయ్యా అవునా కదా? అందరికీ ఒకరి దయ ఒకరికి అవసరం. అందుకోసం ఇక్కడ ఇంకో మాట రాస్తాడు, అది కూడా చెప్పి నేను ముందుకు వెళ్తా. అక్కడే మాట ఇస్తున్నాడు చూద్దాం. 778 పేజీ 3వ అధ్యాయము జకరియా గ్రంథము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. 778 3వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములు నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని ఎలా గైకొనాలంట? భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివయ్యుందువు, నా ఆవరణములను కాపాడువాడు వగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలుగునట్లు నా సన్నిధి నిలుచుండు భాగ్యము ఎవరికి ఇస్తాడంట? ఎవరికి ఇస్తాడు? మనందరికి ఇస్తాడు. దేవుని సన్నిధిని కలిగి ఉండడం అంటే ఏంటి? దేహము దేవాలయం, మన దేహమే దేవాలయం. ఆయన సన్నిధిని గురించిన ఆసక్తి నాకు మీకు ఉందనుకోండి, మన జీవితాలు ఎంతో బాగుంటాయో. మీ అందరికి కూడా చెప్తాను ఏనండి. 1999 డిసెంబర్ 8వ తారీఖున మా తల్లిగారి మహిమలోకి వెళ్తే అయ్యగారి సాక్షి. ఆ రోజు మా చర్చిలో వాక్యం చెప్పాలా అన్న ఆ రోజు ఉన్నాడు. అన్న టేబుల్ మెసేజ్ నాదేమో బలవర్తమానం. నేను అప్పుడే చూడటం మళ్ళీ ఇప్పుడు చూసా. మాకు ఇంతకీ మా పరిచయం ఎన్నాళ్ళు అయిందంటే 24 ఏళ్ల తర్వాత కలిసాం. అందరూ అన్నారు వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉంటే అట్లా వచ్చాడు ఏంటంటే వాక్యం చెప్పడానికి అన్నారు. నా విశ్వాసం ఎవరి మీద? అమ్మ మీద, దేవుడి మీద. అందుకోసం ఈరోజు మీ అందరి మధ్యకి వస్తున్నా. నేను ఎన్ని స్థలాలకు వెళ్తున్నానో ఎవరు చేసే కృప ఇది? దేవుని కృప, దేవుని మహిమ. అందుకోసమే ఆయన్ని ఘనపరిస్తే మనల్ని కూడా ఘనపరుస్తాడు. 91 కీర్తన 14వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుంది? నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరుస్తాను. దేవుని ఘనపరచడం నేర్చుకోవాలా, స్తుతించడం నేర్చుకోవాలా, ఆయన విలువలు తెలుసుకుని సాక్షిగా బ్రతకడం నేర్చుకోవాలా. పేరుకు మటుకు క్రైస్తవం అయితే నష్టపోతాం, పేరుకు మటుకు మాస్టరం అయితే నష్టపోతాం. పరలోకానికి వెళ్ళే బోధ చేసుకోవాలా, పరలోకానికి వెళ్ళేటువంటి క్రియలు కలిగి ఉండాలి. పాతాళానికి వెళ్ళడానికి 2 తప్పులు అంతే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పరలోకానికి వెళ్ళాలంటే ఇరుకు మార్గం, విశాల మార్గం చాలా ఉంది. జనులు వెళ్ళిపోతున్నారు, వెళ్ళండి పిలుస్తున్నాడు ప్రభు. ప్రయాసపడి భారం వచ్చిన వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి లేక ఈనాడు ఉన్నత అధికారులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విశ్రాంతి లేకుండా జనులు అల్లాడిపోతున్నారు. యేసయ్య అంటాడు, లోకం ఇచ్చినట్టు కాదు నా శాంతిని నేను మీకు, అది పొందటానికి మనల్ని పిలిచాడు. ఎన్నో రాయితీలు భూమి మీద మనకు వస్తున్నాయి. పరలోకపు రాయితీలు విలువలు తెలిస్తే మీరు ధన్యులు. పరలోకానికి వెళ్ళే రాయితీలు ఏంటో తెలిసినా కనికరము గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరచువారు.
ఇన్ని ధన్యతలు వదిలేస్తున్నారు, లోకంలో ధన్యతలు సంపాదిస్తున్నారు. మీకు తెలుసో లేదో, మానవుడు బ్రతికే బ్రతుకు 100 ఏళ్ళు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. 100 ఇంటూ 365 రోజులు చేస్తే ఎన్ని రోజులు మనం బతికేది? ఏమో మాకు తెలియదు అంటారా? అయ్యా, 36,500 దినాలకి ఎగిరెగిరి పడతాం. కండ బలాలు చూసి, గుండె బలాలు చూసి, మంది బలం చూసుకొని, మనకున్నటువంటి ఉద్యోగాలు చూసుకొని మన ఎమ్మటి ఆవిడని వస్తాడు పోతే ఒక్కడన్నా మనోడు పాట పాడతారు, నువ్వు పోయేటప్పుడు ఏడ్చేదిరే కానీ ఎవరు రారయ్యా నీ వెంట. ఎవరంటారేంది? పెద్ద తంట అవుతుంది. మీకు తెలుసా, సమాధి దాకా ఇల్లు వస్తాం కానీ పాతాళంలోకి వెళ్ళి మళ్ళీ ఎవడో రాడు. బైబిల్లో రాయబడి ఉంది, పాతాళ బలములో నుండి ఆయన మిమ్మలను ఏం చేస్తాడంట? ఎక్కడ ఉందండి ఆ మాట? చెప్పండి అంటారు. మీకు చెప్పాలి కదా. 49వ కీర్తన, దేవుడు ఎంత మంచోడో చూడండి. 49వ కీర్తనలో ఆ మాట ఉంది. 15వ వచనంలో ఇలా రాయబడి 49:15లో, దేవుడు నన్ను చేర్చుకొనెను పాతాళ బలము నుండి, ఆయన నా ప్రాణమును. అందుకు దేవుడు నమ్ముకోవాలి, అందుకు దేవుడు పని చేయాలి. మన పాపాలు మనల్ని పాతాళానికి తీసుకెళ్తున్నాయి. నవ్వుతూ పాపాలు చేస్తున్నారు ప్రజలు, ఏడుస్తూ అనిపిస్తున్నారు. మీరు నమ్ముతారో లేదో కానీ నవ్వుతూ పాపాలు చేస్తున్నారు, ఏడుస్తూ అనిపిస్తున్నారు. కావాలంటే చూపించాలా మీకు? నిర్గమాకాండం 20వ అధ్యాయం పేజీ నెంబర్ 61, 20వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. అందరం చదువుతాం. బైబిల్ తీయండి. ఇక్కడ రాయబడి ఉంటుంది, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరముల వరకు, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, 1000 తరముల వరకు కరుణించబడే ప్రేమను గురించి ఎలా ఉంది నీ భక్తి? అవసరాల కోసం భక్తికి రామాక. నువ్వు రక్షింపడాలా, నీ కుటుంబం రక్షింపడాలా. నేను చవడవరం వెళ్ళినప్పుడు ఆ 60 ఏళ్ల వృద్ధుడు అంటున్న మాట వింటాను, ఈ నా తల్లే లేకపోతే మేము జైల్లో ఆత్మహత్య చేసుకునేవాళ్ళమని అన్నాడు. కారణం లేని కష్టాలతో జైలుకి వెళ్ళామండి. దేవుడు ఈ తల్లి చేసిన ప్రార్థనని మమ్మలను రక్షించాడు. ప్రార్థన ఎంత విలువైందో మీకు తెలుసో లేదో. చుట్టుపక్కల మైకులు మోగుతున్నాయి, చేతిలో బైబిల్ ఉంది. 100 రూపాయలు పోతే 500 వచ్చింది, 500 పోతే 1000 వచ్చింది, 1000 పోతే 5000 వచ్చింది. బైబిల్ ఉంటే చాలు. బైబిల్లో భగవతం అంతా నీలో ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. 1000 తరాల వరకు కరుణించు వాడై ఉన్నాడు. ఒకరోజు కాదు, 2 రాదు. ఏమంటున్నాడు? 3-4 తరముల వరకు వారి దోషాలు వారి మీదకి రప్పిస్తాడు. అది తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలో తెలిసిన, ఆయన్ని ప్రేమించాలా. నేనైనా నువ్వైనా ఎవరిని ప్రేమించాలా? డబ్బున, పొలాన్న, స్థలాన్న, అందాన్న, ఆరోగ్యాన్న ఎవరిని ప్రేమించాలా? బైబిల్లో రాయబడింది సామెతలు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఆటోలో వెళ్తే సువార్త చెప్తా, బస్సులో కూర్చుంటే సువార్త చెప్తా, ట్రైన్లో కూర్చున్నా సువార్త చెప్తా. ఎందుకు చెప్తాను తెలుసా? నేను స్టార్ట్ చేస్తా, ఎవరు సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారండి, అలా మాట్లాడి యేసుప్రభు గురించి చెప్తా. నేను ఇంకా నా ఫోన్లో కూడా స్టేటస్ పెడతా వాక్యాలు. ఇవాళ వాక్యం పెడితే ఒక అమ్మాయి ఎమ్మటే పెట్టింది. ఏమని పెట్టేసిన, అన్న ఎంత మంచి మాట పెట్టారు అన్న. ఏం పెట్టారు మీరు? మాకేం తెలుసు అంటారా? చదివి వినిపిస్తాం మీ కొరకు. చదవమంటారా వద్దంటారా? బైబిల్లో చదవంటే మళ్ళీ చదువుతూ ఉంటారా? బైబిల్లో చదవమంటే అవి చదువుతూ ఉంటారు ఏమండి అంటారా? అయినా చదువుతాం, ఎందుకంటే నాకు ఆ స్వాతంత్రం ఉందేట. మీ మంచి కొరకే, మీ మంచి కొరకే. ఆ మంచి మాట ఏంటో తెలుసా? మంచి మాట ఏనండి, చూడండి ఎంత బాగుంటుందో. జీవితం ఒకటే, అవకాశం కూడా ఒకటే, మార్గాలు 2, ఎంపిక మీదే. మరి ఏ గమ్యం కావాలా? ఒకటేం పరలోకం ఉంది, ఒకటి పాతాళం ఉంది. ఏ మార్గం కావాలా? జీవితం ఒకటే, 2
ఏమండి? ఒకటా రెండా? ఒకటే. ఏది కావాలో ఎంచుకో. మీరు నమ్మరు, నాకున్న సర్కిల్కి ఇవన్నీ చూసి ఒక ఆయన 5:30కి లేచి చూస్తాడు, పెద్ద హిందూ. ఒక పూజారి చూస్తాడు, కృష్ణ గారు మీరు ఇంత కన్వర్టెడ్ అయ్యారన్నారు. యేసుప్రభు గొప్ప దేవుడు కాబట్టి అయ్యాను సార్ అని. ఇంకా ఆయన గారు మాట్లాడతారు. ఆయన పెద్ద ఆఫీసర్, యజ్ఞాలు చేస్తుంటాడు. నా స్టేటస్ 5ంటికల్లా చూసేస్తాడు. ఆయన కోసం నేను అర్ధరాత్రి పెట్టి ఉంచుతాను, ఎందుకంటే నేను పొద్దున్న లేచి చూస్తున్నాడు. ఇంకా అదేంటి, ఇంకొక మంచి మాట ఉంది, అది కూడా చూపిస్తా మీ కొరకు. బైబిల్ చెబుతుంది మోసం చేయమాక. ఏం చెబుతుంది బైబిల్? బైబిల్ చెబుతుంది మోసం చేయమాక. మోసం చేసేవాళ్ళు ఏమైపోతారు తెలుసా? వాళ్ళు కూడా మోసపోతారు. ఇంకేమవుతారు? దోచుకొని బాగమాక, నువ్వు కూడా దోచుకొని పడతావు. ఇంకేం చెబుతుంది? ప్రాణం తీమాక, నీ ప్రాణం కూడా తీయబడింది. ఇంకేం చెబుతుంది? నువ్వేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయాలి. మనం మంచి విత్తుదాం, మంచిగా ఫలాదిద్దాం. మాకు ఇదివరకు ఒక మంచి దైవజనులు ఉండేవారు, అయ్యగారు ఏలియా గారని. ఒంగోలు దగ్గర మేదరమెట్ల అనే గ్రామం నుంచి వచ్చేవాడు. మా అమ్మగారు ప్రభు నమ్ముకుంటే ఆయన గారికి అంత ఆసక్తితో, కాంతమ్మ నీ విశ్వాసం ఎంతో గొప్పదే, ఎందుకంటే నేను అప్పుడు అంత చండాలంగా ఉండేవాడిని. నీ కొడుకు సువార్త చెప్తాడు, యేసుప్రభుని గురించి చెప్తాడు, అది చెప్తే అదే భాగ్యం అయ్యేది మా అమ్మ. లేదమ్మా, ఆయన టీచర్ గారు, ఆయనకి వ్యవసాయం ఉంది, చాలా రిస్క్ పడ్డాడు. ఆయన వెళ్ళి పొలంలో ప్రార్థన చేసేవాడంట, ప్రభువా నేను నీ వాడనైతే, నువ్వు నా దేవుడు అయితే, నా పొలంలోకి ఏ కీడు రాకూడదు, ఏ తెగులు రాకూడదు. మీరు నమ్మరు, ఆయన చేసిన ప్రార్థన చుట్టుపక్కల పొలాలు చాలా పంట నష్టం వచ్చింది. ఎందుమటుకు దాన్ని ఆ పొలం భారం ఎవరికి అప్పగించాడు? అక్కల్లారా, అన్నల్లారా, మీ బిడ్డల భారాన్ని దేవుడికి అప్పగించండి, మీ భర్తల భారాన్ని దేవుడికి అప్పగించండి, మీ భార్యల భారాన్ని దేవుడికి అప్పగించండి, మీ కుటుంబాల భారాన్ని దేవుడికి అప్పగించండి. ఆయన సరి చేయగలుగుతాడా లేదా? సరి చేయగలుగుతాడా లేదా? సరి చేయగలుగుతాడా లేదా? నా దగ్గర మీ దగ్గర మాటలు లేవు, కానీ ఆయన దగ్గర మాటలు జీవం ఇస్తాయి, ఆయన మాటలు బ్రతికిస్తాయి. మీకు తెలుసు కదా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తినంటాడు ఇర్మియా. భుజించండి దేవుని మాటల్ని, మీకు క్షేమం మీ బ్రతుకుల్లో, మీ ప్రయాణాల్లో. 94 దావీదు కీర్తన 84 ఏముందో చూద్దాం, మళ్ళా చదువుదాం ఆ మాట. 84 కీర్తనలో మంచి మాట ఉంది కదా, ఇందాక మీకు చదివి వినిపించా. 84 కీర్తన 5వ వచనం చదవండి. ఏమరంట? దేవుని వలన బలం నుండి మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. చాలండి. పైన వచ్చిన 4 కూడా చదవమ్మా. నీ మందిరమునందు నివసించువారు. ఏ మందిరం అంట? దేవుని మందిరం. జీవము కలిగిన దేవుని మందిరమునందు నివసించండి, మీరు ధన్యులు. దేవునితో నడవండి, మీరు ధన్యులు. మరణ పడకల మీద కూడా విజయం ఇస్తాడు దేవుడు, కరువులో సజీవులుగా చేస్తాడు దేవుడు. అందుకే రాస్తాడు దావీదు కీర్తనలు 55 అధ్యాయం 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఎన్నడూను ఆయన కదలకుండా చేస్తాడు. అబ్రహాం విశ్వాసం అనుకుంటారు. ఇందాక తమ్ముడు ఒక మంచి మాట చెప్పాడు, చావు అయితే లాభం, బ్రతుకుట క్రీస్తే. అక్క, అన్న, చెల్లి ఎంతమందిని రక్షించావు, ఎంతమందిని బాగు చేసావు? ఎవరెవరిని బాగు చేసావో లేదు నాకు తెలియదు, కానీ నీ కుటుంబం రక్షింపబడిందా? మీ భర్త గారు, నీ భార్య, నీ పిల్లలు. నేను పాస్టర్నే, నేను సువార్థికునే, నేను ఇవాంజలిస్టునే, నేను సంఘ కాపర్నే, నాకు అనవసరం. నీ కుటుంబం అందరూ రక్షింపడ్డారా? రేషన్ కార్డులో అన్ని ఫోటోలు ఉంటాయి, కొన్ని ఉంటాయా? నీ కుటుంబం ఎంత ఉందో అంత ఫోటో ఉంటుందిగా. మరి పరలోకానికి వెళ్ళేదాంట్లో నీ ఫోటో ఉందా? మీ అబ్బాయి ఉందా? ఈ రేషన్ కార్డులో అంటే మా అబ్బాయి చేర్చని రికమెండేషన్తో చేర్పిస్తావు, మరి పరలోకానికి చేర్పించవా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. నీ బిడ్డ రక్షింపడాలని విశ్వాసం ఉందా లేదా నీకు? నీ కుటుంబం అంతా దేవుని ఆత్మతో ఉండాలని విశ్వాసం ఉందా లేదా? నా తల్లి గురించి నేను 2 మాటలు చెప్పి ముగిస్తా.
నాకు జన్మనిచ్చింది. పునర్జన్మ కొరకు రాత్రి 3ంటికి లేచి ప్రార్థన చేసి, అప్పుడు నా సహవాసం అంతా కూడా చాలా చండాలి. మీకు తెలుసో లేదు, గుంటూరు అంటే ఎంత భయంకరంగా ఉండేది. నా మాటలకి, నా వాగ్దాటికి ఇప్పుడు నా చేయి చాలా చిన్నదిలాగా ఉంది. అప్పుడు చాలా ఎత్తుగా ఉండేది, లావుగా ఉండేది. నేను తొందరపడేవాడిని అన్నిటికి కూడా. అలాంటి వాడిని నన్ను మార్చింది మా అమ్మ ప్రార్థన. 1999 డిసెంబర్ జాండీస్ హాస్పిటల్ చేరినప్పుడు నాకు నేర్పిన మంచి బోధ, ఆస్తులు వస్తాయి పోతాయి, ఐక్యత పోతే బ్రతకలేదు, రక్షణ పోయినా కానీ బ్రతకలేదు. నీకు కలిగిన రక్షణ భయముతో వణుకుతో కాపాడుకోండి. మీరందరూ అన్నదమ్ములు జాగ్రత్తగా ఉండండి. భార్యల వల్ల ఏమన్నా వచ్చినా సర్దుకోండి, క్షమించుకోండి. చెప్తారు ఎవరన్నా? మంచం మీద ఉంది, గంటల్లో చనిపోతండి, గంటల్లో చనిపోతాను మా తల్లి ఆ రోజుకి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమీ లేనివాడిగా మిగిలాను. ఆయన ఎలా అయ్యాలో అలాగే ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తాను. నమ్మదగిన దేవుడికి నమ్మకంగా ఉంటే నమ్మకమైన దీవులు మనకి వస్తాయి. ఇది బైబిల్ పట్టుకున్నాం, ఎన్నిసార్లు పూర్తి చేశాను. ఈ బైబిల్ పట్టుకున్నాం, ఎన్నిసార్లు దీన్ని ధ్యానించారు, ఎన్నిసార్లు నీ ఆత్మతో కలిసి. మీకు బైబిల్లో సాక్ష్యం అని తెలుసో లేదో? నీ అంతరాత్మ నీ మీద సాక్ష్యము పలకకూడదంట. మన అంతరాత్మ మన మీద సాక్ష్యము చెప్పకూడదంట. అది భక్తి అంటే. నా మీద నీ మీద నేనుగా చెప్పాలి, మన అంతరాత్మ చెప్పకూడదు. అప్పుడు పరలోకం అంటాం. అన్నగారు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు, మా అమ్మను చూసి ఈ చుట్టుపక్కల లేట్ చేశారు. కాంతమ్మ ఎంత కష్టాలు అనిపించారు. సుఖపడే టయానికి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎన్ని కష్టాలు ఊరకేమి రావు. మీకు చెప్తున్నాను, ఆశీర్వాదాల కొరకు వస్తాయి. శోధనలు ఊరకేమి రావు, ఆశీర్వాదాల కొరకు వస్తాయి. ఏదొచ్చినా ప్రభు ఈ కష్టాలు నాకు ఎందుకు పెట్టావు, ఈ కష్టాల్లో నన్ను కనికరించిన మొదలు పెట్టండి, దేవుడు కనికరిస్తాడు. మీకు చెప్పేసి నేను ముగిస్తా. ఒక మంచి మాట చెప్తా, వినండి జాగ్రత్తగా. నా పేరు ఏం పెట్టిందంటే, ఒక రెడ్డమ్మ గారు క్రిస్టఫర్ వస్తే మంచి మాట చెప్తానని గంట చెప్తాడు, కానీ అన్ని మంచిగా అంటాడు. అంజమ్మ గారు మీకు తెలుసుగా, స్టాన్లీ జోన్స్ గారి ఇంటికాడ ఉంది. మంచి మాట ఏంటంటే, మనం బంగారం బిస్కెట్ కొన్నాం అనుకోండి, నన్ను కొనమన్నప్పుడు ఒక మార్వాడి అది 3 లక్షలు. ఈరోజు ఎన్ని లక్షలు? 9 లక్షలు. 9-8 మధ్యన ఉంది కదా. పెరిగిందా తగ్గిందా? దేవుణ్ణి నమ్ముకున్న భక్తి పెరగాల తగ్గాలా? ఏమ్మా వినపడుతుందా మీ అందరికీ? భక్తి పెరగాల తగ్గాలా? ఏందమ్మా మందిరానికి రావట్లేదంటే ఆయన నుంచి రాట్లా, ఈయన నుంచి రాట్లా, ఆమె నుంచి రాట్లా, యేసు చూసి మందిరానికి. ఆవిడ చూసి ఎవరు చూసి కాదు, దేవుడు నమ్ముకోవాల్సిందే. యేసు చూసి నమ్ముకో, నీ జీవితం బాగుంటుంది, నీ బ్రతుకు బండి బాగుంటుంది. యాత్ర చేయి మార్గము వారికి అతి ప్రియములు. ఈ యాత్ర జీవితంలో క్రీస్తు ఎంతైనా మంచి కాబట్టి సుఖదుఖములో ఆయన మనకు సహాయకుడు. సుఖాలు వస్తాయి, దుఃఖాలు కూడా వస్తాయి. ఆయన మనకి సహాయకుడు. తెలుసా, ఈ మధ్య భాగమంతా కూడా ప్రసాదాలు కుటుంబాలు దీని మీద బాగా ఎవరు? దేవుడు. నా పిల్లల మీద ఆయన బరువు పెడతారు. ఆ బరువు తగ్గట్టు ఆశీర్వాదాలు కూడా. విశ్వాసంలో మీరుంటే మీరు కూడా దాంట్లో పాల్పొందుకుని మేలు అనిపిస్తుంది. విశ్వాసం నిరీక్షించిన వాడి యొక్క నిజ స్వరూపం ఎబ్రీ పత్రికలో మా అందరికీ తెలుసు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. శ్రద్ధ లేకుండా బయటే అంతరాష్టము, విశ్వాసం లేకుండా చర్చగా తండ్రి. భక్తి ఎలా ఉండాలి చెప్పకుండా? భక్తి జీవితం ఎలా ఉంటుందో యోగ గ్రంథంలో రాస్తారు. చాలా భయంకరంగా ఉంటుంది. భక్తి పనులుగా ఉండండి, ఆశీర్వదించబడతారు. భక్తి ఏలుగా ఉన్నారంటే
మీకు మీరే ఫీడ్ చేసుకుంటారు, వేరే వాడు ఎవరు చేయరు. ఒక మాట చెప్పకుండా చెప్తారు దాని గురించి. ఎంత మంచి బాగుంటుందో చూద్దాం. యోబు గ్రంథం, నా సబ్జెక్ట్ అది కాదు, ఆయన చెప్తాను మీ కొరకు. యోబు గ్రంథం యోబు గ్రంథం పేజీ నెంబర్ 431, 15వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ ఎలా రాయబడింది? తమ్ముడు చదువుతా. 15:20. తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనందును హింసనుకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనందును. చాలు. నువ్వు దుష్టత్వంలో ఉంటేనేమో ఆ కష్టాలు, అదే దేవుని బిడ్డగా ఉంటే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఎప్పుడు? తల్లి గర్భంలో పిండమైన నాటి నుండి ముదిమి వచ్చు వరకు తోడుగుండేటి మంచి కాపరే. అదే దుష్ట బుద్ధితో దుష్ట ప్రవర్తనతో ఉంటే ఏం నందుతావంట? బాధ నందుతావు. వాడికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు ఏం నందుతాడంట? బాధ. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదవండి. బైబిల్లో రాయబడే ఉంది. సత్యమనేది బహు దూరముగా ఉంది, లోతులో ఉంది. అవి నీకు అర్థం అవ్వాలంటే పైన తెలియదు. పరిశీలించి చదువు. బైబిల్ యెషయా గ్రంథంలో ఉంటుంది. యెహోవా గ్రంథాన్ని ఎలా చదవాలని రాయబడింది? పరిశీలించి చదువుకోండి. ఇంకో మాట ఉంది, అది కూడా చదువుతా. యోబు గ్రంథం 15వ అధ్యాయం చదవన్న 30వ వచనం. వారు చీకటిని తప్పించుకొనరు, అగ్ని జ్వాల వారిని లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకున్నారు గనుక వారు మోసపోయిన వారు, మాయ వారికి ఫలమగురు. చాలామంది మోసపోతున్నారు, మోసాన్ని నమ్ముతున్నారు, సత్యాన్ని నమ్మట్లా. క్రైస్తవం అనగా మీకు కూడా చెప్తున్నాను, మతం కాదు, అది మార్గం, జీవం. పాతాళానికి వెళ్ళే ప్రజలను పిలిచింది. ప్రయాసపడి భారం చిన్నవారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఇలా చెప్పిన దేవుడు ఎవరన్నా ఉన్నారా? ప్రయాసపడి పాతాళానికి వెళ్తున్నారని యెషయా గ్రంథంలో ఉంది, ఇర్మియా గ్రంథంలో ఉంది, హబక్కు గ్రంథంలో ఉంది, నహుములో కూడా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రయాస 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 ప్రయాస, వేయ ప్రయాసాలతో ఉన్నారు జీవితాలు, కానీ దేవుని తట్టు తిరగట్లా. కానీ బైబిల్లో రాయబడి ఉంది, దావీదు కీర్తనలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు ప్రజ్వలిల్లు జ్వాల. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, సుఖదుఖాలు వచ్చినా, ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, సమస్తమును క్రొత్తవాయను. మీరు చూశారు కదా, మొన్నటి అమెరికా దేశంలో దేవుడికి 0 పెట్టారు. వాళ్ళ ఇమేజ్కి ఏమి 11 పాయింట్ పెట్టారు, కథ మాటికి 3.5 3 పాయింట్ అని పెట్టారు. ఎన్ని రోజుల్లో కలిపిన దేశం? ఎంత వరల్డ్ హిస్టరీ అనమాట. దేవుడు ఊగ్రత వచ్చి కొంతమంది కామెంట్స్, మరి మణిపూర్ మీదకి రాలేదని దేవుడు దీర్ఘశాంతపరుడు. దేవుడు అందరినీ క్షమిస్తున్నాడు, మీకు తెలుసో లేదు. వాళ్ళని ఎందుకు క్షమించలేదంటే ఎరిగి చెడిపోతుంది. మనకు ఒక పాట ఉంటుంది, ఎరిగి చెడిపోతుంది యేసుని గాయము రేపితిని. అందరికీ ఉపకారి ఆయన. మనందరి క్రియలు లెక్క కడతాడు. నా క్రియలు, మీ క్రియలు, వినేవాళ్ళ క్రియలు, చెప్పేవాళ్ళ క్రియలు, ప్రజల క్రియలు లెక్క కడతాడు. ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇస్తాడు దేవుడు. నేను చూస్తే బైబిల్లో యోబు గ్రంథం మీరు చదివితే ఆ విషయాలన్నీ కూడా చూస్తారు. ఇంకో మంచి మాట కూడా ఉంటుంది ఆ యోబు గ్రంథం 12వ అధ్యాయంలో కూడా. ఆ మాటలో కూడా మీకు చూస్తే చాలా బాధకరంగా కూడా ఉంటాయి ఆ మాటలు.
చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో అలా రాయబడి ఉంది. ఆడేమనుందో చూద్దాం. జీవరాశుల ప్రాణములను జీవరాశుల ప్రాణులను మనుషులందరి ఆత్మలను ఎవరుండి అంట? దేవుని వశంలోనే ఉన్నాయి. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు మన చేతుల్లో ఏమి లేవు అంటే ఆరిపోతాం. ఇది మొత్తం ఆగిపోవాలంటే మేము ఆపేస్తే చాలు. జీవిత ప్రయాణాలు వేసే మంచి కాపరి. ఇంకో మంచి మాట కూడా ఉంది, అది కూడా చూద్దాం. 12:5. కాలు జారి వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. చాలు, చదవండి. దోపిడి గాండ్లు కాపరస్తులు వర్ధిల్లును, దేవుని కోపము పుట్టించువారు నిర్భయులుగా నుందురు. వారు తమ బహుబలమే తమకు దేవుడు అనుకుందరు. అమెరికాలో జరిగింది అదే. కొంతమంది ఇప్పుడు కూడా అనుకుంటున్నారు, చర్చికి వెళ్తే లాభం లేదు, నువ్వు ఒకడవే చర్చి అంటారంటే పట్టుకోట్లా అంటాడు. ఏమైనా జరగనండి, అయ్యా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, అయ్యా మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అనేవాడు లేరు, ఉండరలేరా? నేను ఒక ఊరు వెళ్తే షాక్, నాకు వాళ్ళు విన్న మాటలు. ఏందమ్మా నువ్వు చెప్పేదన్నా? వదిలే, నాకు తెలియలే కానీ కొన్ని అన్న. నాకు తెలియదు నిజంగానే, నీకు తెలిసినంత తెలియదమ్మా నాకు. దుష్టులు ఏం నొందుతారు? తమ సంవత్సర కాలములన్నీ కూడా బాధ నొందుతారు. కండబలం ఉందని మాక దేవుడు ఒకే ఒక టైం ఇస్తాడు. అది సరిచేసుకో, పచ్చగా ఫలించు, వర్ధిల్లు. దేవుడు దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. మన జీవితాలకి క్షేమంగా ఉండాలంటే ఆయన మాటలు వినాలి. లోకంలో ఎన్నో బోధలు ఉన్నాయి, మీకు తెలుసలేదు. ఇంకో మాట కూడా చెప్తా ఈరోజు మీ అందరికీ. చాలా పెద్దలు ఉన్నారు, బోధించేవారు కూడా ఉన్నారు. నీతులెన్ని అయ్యారు, నీతులెన్ని? చాలా నీతులు ఉన్నాయి. చాణక్యుడి నీతి ఉంది, వేమన నీతి ఉంది, బౌద్ధుడి నీతి ఉంది. లోకంలో 33 కోట్ల దేవతల నీతి కూడా ఉంది. యేసు ప్రభు నీతి ఏదో తెలిసిన, నా దగ్గరకు వచ్చు వారిని అంత మాత్రము, అది ఆయన నీతి. నా దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రమో అది ఆయన నీతి. పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేటువంటి క్రొత్త దేవుళ్ళు ద్వితోపదేశ కాండంలో ఉన్నారు. వాళ్ళ నీతి కూడా ఉంది, కానీ మోక్షాన్ని లేదు. యేసుక్రీస్తు నీతి పాపి కొరకు ప్రాణం పెట్టింది, తిరిగి లేచింది. నేను స్థలంలో వీరుగా ఉండాలన్నా స్థలం సిద్ధపరిచి వెళుతున్నా. లూకాసు వార్త 24 చివరి వచ్చిన చదువుతుంది. అక్కడ ఎంత మంచి మాట ఉంటుందో. ఆయన వెళుతూ కూడా ఆహరణం అయిపోతూ కూడా ఆశీర్వదించి వెళతాడు. చూడండి ఆ మాట. లూకాసు వార్త 24 చివరి వచ్చిన చదవరా తల్లి. 24 చివరిదన్నా. అమ్మ రే, ఇక్కడ ఇలా రాయబడి ఉందిరా. 50 వచ్చిన చదివేసండి. 24:15 కాదు, 50 వచ్చిన. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఏమండి, ఆయన తిరిగి లేచిన వాడు కూడా ఆశీర్వదిస్తున్నాడు. ఎలాంటి దేవుడు అండి ఈయన? ఈయన ముందు ఏ పాపిని శుద్ధి చేయలేదు. ఈయన ప్రేమ, ఈయన పేరే కరుణామయుడు, ఈయన పేరే దయామయుడు. ఈ దయామయుడి దగ్గరికి, ప్రేమామయుడి దగ్గరికి ఎలా రావాలో రాస్తున్నాడు యెషయా గ్రంథంలో. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుంటే సమస్త రోగాలకు మందు, సమస్త సమస్యలకు మందు యెషయా గ్రంథంలో ఉంటుంది. ఆ మాట చదివినప్పుడు నాకు ఒకసారి ఏడుపు వస్తుంది. అసలు ఎంతదా? నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంట? పాపాలు చేసి జైళ్ళు తగ్గించుకుంటారు, పాపాలు చేసి బంధువుల దగ్గర తగ్గించుకుంటారు, పాపాలు చేసి ఎక్కడ మీకు తెలుసా? మనందరూ పాపాలు చేస్తే మన మీద సాక్ష్యం పలికేది ఎవరో తెలుసా? తెలీదా? ఎవరు మన మీద సాక్ష్యం పలికేది? మన మీద సాక్ష్యం పలికేది మన నిలబడి స్వామి. మనం ఎక్కడ ఉండి పాపం చేస్తాం, అదే మన మీద సాక్ష్యం. మీరు కావాలంటే ఏ గ్రంథంలో ఉంది, ఏ గ్రంథంలో ఉంది. మీరు ఎక్కడ నుండి తప్పులు చేస్తారో
ఆ స్థలాల మీ మీద సాక్ష్యాలు ఉంటాయి. ఆయన చదివినప్పుడు నాకు బయలుదేరి నేను బిజినెస్ మ్యాన్ని, నాకు కొన్ని తెలుసు ఎక్కడ ఎలా చెప్పాలో వినాలో. నేను ఒక అమ్మాయికి ఒక సువార్త చెప్తున్నప్పుడు అయ్యగారు ఈ బిజినెస్ ఎందుకంటే మీరు సేవ చేయండి సార్ ఏందమ్మా నువ్వు చెప్పావు ఈ సీజన్ వస్తే నేను 10 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తాను. దేవుడు ఎందుకో అందరికి మంచి అంత నా పని ఇప్పుడు చేస్తారో నువ్వు అని కరెక్ట్గా డిసెంబర్ 22వ తారీఖు 2022 డిసెంబర్ 31వ తారీఖు నైట్ కాదు ఇప్పుడు చేయి నా పని అన్నది. ఇంతకీ అందరూ ఏడ్చారు కానీ నేను ఆడవట్లే ఆ రోజు. నేను ఆడవట్లా. ఈ మాట మా పిల్లలకి చెప్పొద్దు అన్న. మా వాళ్ళు ఎవరు చెప్పేశారు. హైదరాబాద్ నుంచి పోను, మా అమ్మాయి ఏమో తాడేపల్లి గురించి పోను. ఏం డాడీ యాక్సిడెంట్ అయిందా, మీకైందా, మీకు అప్పుడైంది అసలు ఏమి లేదు అమ్మా హాస్పిటల్లో ఉన్నప్పటికీ. నా పని ఇప్పటికైనా చేయరా బాబు, నీ పని కాదు నా పని. అన్నిటికీ రిటైర్మెంట్ అవుతాం, దేవుని పనికి రిటైర్మెంట్ అవ్వమాకండి. దేవుని పని వాక్యం చెప్పడానికి రిటైర్మెంట్ అవ్వమాకండి, బోధించుకోవడానికి రిటైర్మెంట్ అవ్వమాకండి. వినండి, లోపడండి. ఆయన ఏదంతా ఇచ్చేస్తాడో కోపపెడుతూ లేదు. మీరు నాకు ఎంత డబ్బు ఇచ్చారు లెక్క చెప్తారు కదా, ఇంత ఇచ్చారు దేవుడు ఆశీర్వాదాలు లెక్క ఉంటాయా? ఆయన ఆశీర్వాదాలు లెక్క లేదండి. ఆయన ఇచ్చే దేవుడు ఆయన ఆశీర్వదించాడు లేదా? లోకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనంలో ఆయన పరలోకానికి అహరణమై వెళుతూ కూడా వాళ్ళని ఏం చేశాడంట? ఆశీర్వదించి. అక్క, అన్న, చెల్లి, ఈ లోకంలో ఎన్నో నీతులు ఉన్నాయి. 33 కోట్ల దేవతల నీతి ఉంది, మనుషుల నీతి ఉంది, చాలా మంది నీతులు ఉన్నాయి. కానీ మోక్షాన్ని లేదు. కానీ యేసయ్య నీతి పాపిని క్షమించి ప్రాణం పెట్టి నావన్నీ నీవన్నీ ఏముంది మంచి మన దగ్గర ఏముంటాయి? మన హృదయంలో కనుక స్కానింగ్ కనుక తీసి ఒకరికొకరు కనపడి పక్కన కూర్చోలేదు. అమ్మో నువ్వు ఇట్లాంటివాడుగా అని పక్కన వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఎన్ని ఎరిగి, యేసు అన్ని ఎరిగినా కొన్ని ఎరుగుతాడా? ఏమో అన్ని ఎరిగినా కొన్ని ఎరిగినా యేసు అన్ని ఎరిగిన వాడు. ఎన్ని? యేసు అన్ని ఎరిగిన వాడు. అన్ని మనం మరుగు చేసి దాపగలుగుతామా? ఎక్కడైనా ఉండగలుగుతామా? అందుకోసమే మన జీవితాలు ఫలించాలి. ఈ ప్రేమ విందుకు గల కారణం కూడా ఒక మాట చెప్పి మీకు ప్రార్థన చేస్తా, ముగిస్తాను. చాలా మంచి సమయానికి వచ్చాం, మీరు వెళ్ళిపోమాకండి. ఈటింగ్కి ముందు ఉన్నారు, మీటింగ్కి వెయిటింగ్లో ఉన్నారు. ఏంది మీరు అందరూ? నేనేం గుంటూరు నుంచి 9ంటికి వస్తే మీరే 11:30కి వచ్చారా? బస్సు అందలేదా, ట్రైన్ అందలేదా, టికెట్లు దొరకలేదా? ఏమ్మా బస్సు అందలేదా, ట్రైన్ టికెట్లు బుక్ అవ్వలేదా, మీరు రావడానికి అసలు ట్రాఫిక్ జామ్ అయిందా? నేనే 9ంటికి వెళ్ళాడు ఉన్నాను. అన్న చెప్పాడు, అన్నకు అందరూ అక్కడ అన్నాను. నిజమే కావాలను నాకు తెలుసు పల్లెటూరు సంగతి తింటే. మీరు మటుకు చాలా లెవెల్కి కరెక్ట్గా వచ్చాడు. ఈటింగ్ టయానికి వెళ్దాంలేవే మీటింగ్ అన్నట్టు. మీకు అర్థం కాలేదా? తిండి టయానికి వెళ్దాంలేవే మీటింగు ఎప్పుడు ఉండేదే మన ఊళ్ళో అన్నట్టు. మీకు తెలుసో లేదో, ఒక్కొక్క దైవజనుడు ఎలా వస్తాడో తెలియదు. కానీ నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా నాకు వారం రోజులు ముందు చెప్తారు. నేను ప్రార్థన చేస్తూనే ఉంటా. మీ ప్రాణాలు, మీ ఆత్మలు తెప్పరల్లా చేయకుండా వెళ్ళిపోతే నేను ఎందుకు రావటం? ప్రసాదాన్ని చెప్పలేడా, వాళ్ళ అబ్బాయి చెప్పలేడా, లేదా ఇంకో సేవకుడు చెప్పలేడా? ప్రత్యేకంగా ఎందుకు పిలుస్తారు? ప్రార్థన చేసుకుని వస్తారు. మేమెంతో అలిసిపోయి ఉన్నాం, వాళ్ళు చెప్పే మాటలు మా సంఘంలో బిడ్డలకు క్షేమకరంగా ఉండాలని పిలుస్తారు తప్పితే మా మొఖాలు మీరు, మీ మొఖాలు మేము చూడాలని పిలవరు. అంతేనా గారు? అవునా కదా? ప్రత్యేకించేది ఎందుకు? మీరందరికీ నేను అనగా చాలా సంతోషం వచ్చింది. మరి మీ అందరు కూడా నాకు సంతోషం వచ్చింది. ఒకసారి మణక్క ఫోన్ చేసింది, మా చర్చికే రావట్లేదు నువ్వు అని. వస్తానక్క, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. ఎల్ఐసి ప్రసాద్ ఉన్నాడుగా, అని చేత ఫోన్ చేయించింది. అన్న మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నారు సార్, వస్తాలే అన్న. సరే మీకు ఇంక మాట చెప్తా, జాగ్రత్తగానండి. మీకు ఆ మాటలు చెప్పి నేను ముగిస్తా. దేవుని సన్నిధిలో నిలిచిండే భాగ్యంలో మనం ఉండాలంటే ఏం కలిగి ఉండాలో ఆ మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన పత్రికను మీరు అనేకసార్లు చదివి ఉంటారు, వినుంటారు. ఇక్కడ ఆ మాట ఏమని ఉంటుందంటే, కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను
కదలని వారును ఆయన కార్యాభివృద్ధి ఏంది అప్పటికీ ఆసక్తులయ్యుండు. మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయండి. మనందరం ప్రేమతో చేయబట్టి ఎంతమందికి సమకూడింది. ఇది సమకూడటానికి కన్నీరు కార్చారు కొందరు, ప్రార్థన చేశారు కొందరు, ఖర్చు పెట్టారు కొందరు, సమయాలు ఇచ్చారు కొందరు, కొందరికి వారి సామర్థ్యం కొలత కూడా ఇచ్చారు. మీకు అచ్చుంచుకునే దేవుడేం కాదు, మీరు ఎంత ఇచ్చారో అంతకే రెట్టింపిస్తాడు దేవుడు. అవునా కాదా? అవునని వాళ్ళు ఆమెనానండే, రెట్టింపిస్తాడు దేవుడు. ఎవరు డబ్బు ఉంచుకునేవాడు మటుకు కాడు. అక్క అన్న చెల్లి, ఈ మాట వినండి, నేను ముగిస్తా. తాడేపల్లిగూడెం అలంపురం అనే గ్రామంలో ఒక దైవజనుడి ఇంటి దగ్గర, పాల్ గారు అనే ఇంటి దగ్గర ఒక ఆమె, అయ్యగారు మా ఇంటికాడ స్థలం లేదండి, మీ యొక్క స్థలంలో కట్టేసుకుంటాడు. కట్టుకో అమ్మ, ఏముంది అన్నాడు. ఏందది? గేదె. మీరు నమ్మాలి, వినండి అయ్యల్లారా అమ్మల్లారా వినండి. ఇది ఆ గేదె కట్టినాక ఆ పాస్టర్ గారు ఇంటికి వచ్చినాక ఆ గేదెకి స్వస్థ వచ్చింది. ఏమొచ్చింది? స్వస్థత గేదెకి స్టార్ట్ అయింది. కుటుంబం అంతా రక్షణ పడింది. కుటుంబం మొత్తం రక్షణ పడింది. ఈరోజు ఆ తాడేపల్లిగూడెంలో చిన్న ఏవేలు ప్రార్థన మందిరం అనే స్థలంలో వాళ్లకు ధ్వజస్తంభం. ఎలా వచ్చారు వాళ్ళు? అయ్యగారు మా గేదెను పట్టుకుంటామని వచ్చి వాళ్ళు దేవుని మీద మనసు పెట్టారు, దేవుడి మీద భారం వేశారు, దేవుణ్ణి నమ్మారు. మీరెవరు నమ్ముతున్నారో నాకు తెలియదు, అందుకోసమే రాస్తున్నాడు. మన జీవిత యాత్ర ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడాలా. దేవుడు దేవుడు అంటే కాదంటారు చాలామంది. దేవుడి మీద ఆధారపడాలా కాదా? నేను ఇలా చెప్తుంటా ఆర్టీసీ డ్రైవర్లకి, కండక్టర్లకి, అందరికీ. ఇది మీరు కూడా ఏనండి ఈ మాట. బండికి బాట ఆధారం, ఇంటికి మనం ఆధారం, మనందరికీ దేవుడే ఆధారం. అవునా కాదా? అవునా కాదా? గుంటూరులో డిఎస్పి గారిని దించేసి ఒక కానిస్టేబుల్ రిటర్న్ వస్తున్నాడు. ముగ్గురు బైక్ మీద వచ్చి గుద్దేస్తే స్పాట్లో చనిపోయాడు. అతను ఎవరు? పోలీస్ అధికారి. పేపర్లు వేసాడు ఇవాళ కూడా. అతడు యంగ్ స్టార్. మరణము తప్పించుట ప్రభుని యెహోవా వశం. ఆ 2022 డిసెంబర్ 31వ తారీఖు నైట్ నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన ఆ డాక్టర్ వచ్చి సూపరింటెండెంట్ నన్ను అంటాడు, ఏమండి అంత తాగి రాకపోతే అన్నా. నేను తాగలేదా బాబు, చర్చికి వెళ్ళి వచ్చేవాడిని. నిజంగా చర్చికి వెళ్తారా మీరు అన్నాడు. చర్చికి వెళ్తారండి, నా పేరేం రాశారు అక్కడన్నా. అయితే నీ దేవుడు గొప్పవాడు, నీకు తగ్గిపోతులే అన్నాడు. మీరు నమ్మరు, నా కాలు మళ్ళీ సర్జరీ చేయకుండా తగ్గింది. చాలామందికి మళ్ళీ జరిగింది. ఇప్పుడు మీకు ఒక సాక్ష్యం చెప్తానికి చెప్తున్నాయి ఈ మాటలు వినండి. ఒక అతను వచ్చాడు, బైక్ కొన్నాడు, విజయవాడ వెళ్ళి వాళ్ళ అక్కకు చూపించి రావడానికి సంతోషంతో వెళ్ళాడు. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిపోయాడు. ఇది ఇరిగింది, కాలు ఇరిగింది. సరే, నా దగ్గరికి చాలామంది దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆయన ఏడ్చేస్తున్నాడు. ఇది బాగైన వాళ్ళ మీద అందరూ ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పమంటారా? నాకు కూడా బాధేసింది, నాకు కూడా చాలా బాధేసింది. అయ్యా ఎవరు నాకు తెలియదు, నేను క్రైస్తవుని, నేను చేయాలని తప్పుంది. 400 గజంలో కొని చర్చి కట్టి ఒక దైవజనుడికి అప్పచెప్పి ముందుకు దాన్ని తీసుకుని కార్యాలు పెట్టొచ్చాడు. అప్పుడు ఇల్లు పట్టింది దైవజనుడు. జాతికి ఆస్తితో ఎలా ఉండదు వాచ్మ్యాన్గా మారాడు. చాలా మంది చెప్తుంటారు కదా, మీ లోపల అలా ఉంటే ముందు గాడు లేకపోతే గేట్ చేసి ఎప్పుడు చెప్తున్నా మీరంటే నాకు ఏది ఎక్కువ అన్నాడు. ఇంకా ఆపలే వెళ్ళేదాకా ఎవరికైనా అయ్యారా భక్తులు నవ్వుతూ చేసి ఏడుస్తూ అనిపించాల్సిందే. ఎవరైనా సరే మనం చేసే తప్పులు మనం శిక్షిస్తే వేరే శిక్షిస్తాయా? ఏ కదా మనం నేను చాలా మంది చూస్తే మైక్ పట్టుకుంటే మాట బాగుంది, కన్నపట్టుకుడు ఎక్కడ ఉందో కన్నపట్టుకున్నాడు ఎవరు ఉండాలన్నా మనం ఉంటారా? ఎక్కడ నేను చూస్తాను కనపడుతున్నాను. నేను బయట వెళ్తాను కనపడుతుంది. తక్కువ చేసింది ఇప్పుడు పడుతుంది, వెళ్ళిపోయింది. అన్నాడు నేను అన్నా అది బిజీ పెట్టకుండా గీసుకోండి.
జీవితాలు జాగ్రత్త. పాము పగబెడితే 12 ఏళ్ళు, పాపం పగబెడితే జీవితాలు. అవునా కదా? పాము పగబడితే 12 ఏళ్ళే, పాపం పగబడితే ఎన్ని ఏళ్ళు? నిర్మాణం 26 శాతం. ఎన్నేళ్ళంట? 3, 4 అదే ఏడు లెక్కలు చూసాం. వాడు బ్రతికిన సంవత్సరాలన్నీ పాపములు. జాగ్రత్త. మనం చేసే పని ప్రేమతో చేద్దాం. మనం జీవించే జీవితాలు దేవుడికి ఇష్టంగా ఉన్నాం, మన కుటుంబీకులు కూడా ఇష్టంగా ఉన్నాం. భర్తను భార్య గౌరవించాలా, భార్య భర్తను గౌరవించాలా, అత్తమామను గౌరవించాలా, అమ్మానాన్ని గౌరవించాలా. గౌరవించి పుచ్చుకుంటే మీ జీవితంలో ప్రగతి ఎప్పుడు ఉంటుంది. దేవుడికి గౌరవం ఇవ్వండి, సేవకుడికి గౌరవం ఇవ్వండి, పరిశుద్ధమైన క్రియలన్నిటికీ గౌరవం ఇవ్వండి. మీరు కూడా గౌరవంగా పెరగండి. అవునా కదా? నేను నన్ను కనపరచుకోవాలి, నన్ను హెచ్చించుకోవాలి. నేను కూడా దాన్ని హెచ్చించాడా లేదా? మోషని హెచ్చించాడా లేదా? సంవత్సరాలు ఎంతమంది హెచ్చింపబడ్డారో నిన్ను కూడా హెచ్చిస్తాడా లేదా? బాగా ఉంటాం కాకుండా బైబిల్ రాయడం ఉంది. అదే ఇదే మాట అంటారు, నాకు కలిగినది నీకు ఇస్తున్నా. ఏంటది? నాజరేయుడు యేసుక్రీస్తునామమున నువ్వు లేచి నడు అని కలిగి అది ఇచ్చాడు. మీకు కలిగింది ఏంది? సమయం కలిగినారు, చదువుకుని బయలు, కళ్ళు అందుకున్నా కాదు, కళ్ళు ఉన్నాకే. చాలా మంది ఇంట్రెస్ట్ పెట్టి తెలుసా, ఆ సెల్ ఫోన్ ద్వారా ఆడిపోతుంది చూసి చీకటి పడిపోతుంది. పెట్టాడు అంటే అయ్యారు చెయ్యి తిప్పి బాగా పెట్టండి. అదే అంటే చూసుకుంటారా? చాలా మంది అలానే తయారయ్యారు. బట్టి ఎలా ఉండాలంటే ఓరకు వచ్చా కష్టపెట్టకుండా ఏదైనా మీకు నిలిచింది అనుకుంటారా? కొనండి, విలువ కొనకుండా ఏది పెట్టుకోమాకండి. నిలబడి కొనుక్కుని వచ్చేది జనం చేసి వెళ్తే కదా. మీ పని లేదా నా పని ఇచ్చాడు మీరు గురించి నాకు ఇప్పుడు వాళ్ళు పంట నేను కొనుక్కుంది. జీవితాలు మీకు తెలుస్తాయి, అర్థం చెప్తున్నాను. మన భారాలు ఎంత భయంకరము. మరణ శిక్ష చేస్తే ఆయన శాంతి మనకి ఇచ్చాడు, ఆయన సమాధానం మనకి ఇచ్చాడు, ఆయన రాజ్యం స్థలం మనకి ఇచ్చాడు, దేవుడు స్థలంలో మీరు. అలాంటి నమ్మకమైన దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన నీకు నాకు సజీవమైనట్టుగా దొరికాడు. మృతులు దాపముగా దొరికాడు, బ్రతుకుడగా దొరికాడు, గట్టి చూపడగానే, కళ్ళలో రెండు వాళ్ళు ఉండగానే, గ్రహించే సమయం ఉండగానే ఎన్నో బాధల్లో కూడా ఆదరిస్తున్నాడు. అందుకోసమే ఆదరించి ఈడెచ్చి ఆయన అన్ని విషయాలు ఆదరిస్తాడు. ఒకళ్ళనా ఇద్దరు ఇక్కడ ఒక్కొక్కరు ఒక భారం ఉందా లేదా? ఉందా లేదా? చెప్పేవాడి భారం దీనివాడు కూడా చెప్పేటిచ్చి ఉండకూడదు. భారం మీద ఎవరు కూడా ఉండే భారం ఉండాలి. అందుకే అంటారు, ఈ భారం ఆయన నిన్ను ఆరోగ్య దేవుడికి మనం పెట్టారు. వాడి సంతోషం మనం పాల్గొనడానికి కారణం ఏంటంటే ఈ చిన్న మందిని స్టార్టింగ్ తర్వాత కొంచెం అది ఎట్టుందంటే అది 30 రోజులు 50 రోజులు 10 రోజులు అన్నట్టు వచ్చింది. విదేశీ సామర్థ్యం ఇచ్చినావు నాటువాడు నీరిపోయేవాడు ఏమి లేదు కానీ ముక్తి కలిగించేవాడు దేవుడే. ఈ ఆలోచన చెప్పినవాడు దేవుడే. ఇది కావాలని చేశారా, ముందు చేశారా? మీకు కూడా చెప్పాలి కానీ అందరూ కూడా సాక్షి చెప్పాడు. ఏం చెప్పాడు? అన్నీ చెప్పాడు అమ్మా. ఏం చెప్పాడని మాకు ఏమీ లేవండి. నా కూతురు పెళ్లి చేశా, నాకు ప్రసాదం ఆయన వచ్చాడు. నిజంగా పెళ్లి సంబంధం కనుక దేవుడు ఏర్పడుతుంది. అయితే నీ దగ్గరికి డబ్బు వస్తాడు. మీరు నమ్ముతారా? అపారంగా తెలుసండి. ఆర్టీసీ డ్రైవర్ అపారంగా 9 ప్రకారం అపారంగా తెలుసు. కండక్టర్ నేను డ్రైవర్ అపారంగా కృష్ణ గారు మీకు ఆరోగ్య ఆయన మా భార్య అన్న అదే నీకు కాబట్టి ఆరోగ్యతానండి ఆయన అక్కడ తీసుకుంటున్నాను. ఆ ఫోన్ చేశాడు బ్యాంకులో వచ్చి, సరే అమ్మ రావాలి కృష్ణ గారు నీకేమండి బాబు అని చెప్పి ఆమె బ్యాంకు నుంచి రాస్తారు. అసలు నా వ్యాపారం వాళ్ళు ఏం అర్థం కాదు. డబ్బులు డబ్బు పెట్టుకుని చెప్తున్నారు జాగ్రత్తగా చెప్పలే. విశ్వాసంతో నా పెద్ద ముందు పెళ్లి చేసి
ఏది? దేవుడు దర్శించాలన్న నాకు లక్షలతో పెళ్లి చేస్తున్నాను అంతా ఏమి లేని వాటిని విశ్వాసం పెట్టుబడి ఇంకా అన్ని నాకు తక్కువ చేసి దీనికి అనుభవం ఉన్నది కాబట్టి ఇది అర్థమైంది అంతమంది అర్థమైంది. అందుకే చెప్పింది అనుభవాలు పెళ్లి చేసిన అనుభవం, అల్లుల అనుభవం, కోడల అనుభవం, మనవల అనుభవం, మనవల అనుభవం, ఆఫీసుల అనుభవం, ఇంటి పనుల అనుభవాలు అంటే కొన్ని ఉంటాయి కదా. చాలా మంది ఎవరు రాకేంటంటే ఏమంటే ఎవరైతే ఎవరో రాకేం చేస్తాయి జీవితాలు అలా ఉంటాయి. దేవుడు అందరి ద్వారా మేలు చేశాడు, మా సొంత ఉపకారాలు చేశాడు. అన్నింటిలో ఎంత కన్నీరుగా వచ్చాము, కన్నీరు పెట్టుకోండి మీ జీవితాలు మారిపోతాయి. కన్నీటితో పెట్టేవాడు ఎక్కువ వస్తాడంట. ఇప్పుడు సంతోషంగా ప్రేమ విధి పెట్టాడు అన్న. అయ్యా మీరు వినండి, రేపు భోజనం కూడా చేసేయాలండి. దేవుడు మాకు చేసిన మేలు పెట్టారు. ఇది కూడా కృతజ్ఞత కూడిలాగా పెట్టి ఇది ప్రేమ విందు కృతజ్ఞత కూడిక. దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ 2025లో 8వ నెల వరకు 8వ తారీఖు 2వ నెల వరకు ఈ విధంగా మాకు చేసిన ఉపకారాలను బట్టి మీకు మనందరూ ప్రార్థన చేస్తాం. దేవుడంత మంచి పనులు చేశాడు. ఒకటే రెండా ఒక మాట చదివేసి మళ్ళీ ముగించమంటారా ఉంచుకుంటారా? అన్న చెప్పాడు, టైం దాటిపోయింది. ఒక్క మాట చెప్తా, జాగ్రత్తగానండి. ఒక్క మాట నేను ముగించేస్తున్నానమ్మా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము. నా సన్నిధిని నిలుచుండు భాగ్యము నీకిత్తును. అది ఆ మాట కోసం నేను తీశానండి. ఎవరికి ఇస్తాడంట? నాకు, నీకు, మనందరికీ ఈరోజు ప్రేమ విందులో పాల్గొనే భాగ్యం, దేవుని సన్నిధిలో నిలిచుండే భాగ్యం. ఒక ఆయన అన్నాడు, మీకు ఎంత కావాలో తీసుకెళ్ళాయా అన్నాడు. బియ్యం మనకి ఎంత బలం ఉంటే అంత పట్టుకెళ్తాం కదా, అవునా కదా? దేవుడు కూడా అన్నాడు, ఎంత కావాలో అంత తీసుకోండి. బూదిగంత నివాసులారా తేరి నా వైపు చూడండి, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడాయన. మానవ కోటికి చెప్పాడు, అందరికీ చెప్పాడు. పిల్లలకి, పెద్దలకి, యవనులకి, వృద్ధులకి, చదువుకున్న వారికి, చదువు లేని వారికి, మంచివారికి, చెడ్డవారికి అందరికీ చెప్పాడు. బూదిగంత నివాసులారా తేరి నా వైపు చూడండి, నేనే దేవుడు, నాకు ముందు కానీ నాకు వెనక కానీ వేరెవరు, నేను ఉన్నవాడను అనువాడను. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడిని ఆరాధిస్తున్నాం. సజీవుడు కృతజ్ఞతలు చెప్తున్నాం. సజీవుడికి మన భారాలు అప్పగిస్తున్నాం. ఆ దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను నన్ను కూడా కరుణించే కరుణామయుడు. ఆయన సన్నిధిలో నిలిచుందాం. దేవుడి మంచి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా అటు ఇటు తిరగద్దు, అందరూ ప్రార్థన చేద్దాం. నేను 2-3 చేత ప్రార్థన చేయించినాక ఈ కార్యక్రమాన్ని ముగిస్తా. ప్రసాద్ అన్న గారు లేచి వచ్చినా ఇవ్వను. జయరావు గారు ప్రార్థన చేస్తారు వాక్యం గురించి, సంఘాన్ని గురించి. తర్వాత దైవజనులు ప్రార్థన చేస్తారు. అయ్యగారి పేరేంటో తెలియదు, పీటర్ బాబు గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మన చేస్తారు. చెండి చెండి, ఒక్కొక్కళ్ళు అందరూ మోకరించండి. మీకు అర్థమైన దాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. మీతో మాట్లాడిన దాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. ఎవరు అటు తిరగదు దయచేసి. ఇది చాలా విలువైన సమయం.